అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక విషయంలోకెళ్తే ఏపీ ఉద్యోగులకు పండగే భారీగా జీతాలు పెంచనున్న ప్రభుత్వం. ఇది న్యూస్ వరకే పరిమితమవుతుంది. ఉద్యోగ సంఘాల నేతలైతే తమ మెప్పు కోసం మరి ఈ విధంగా ప్రకటనలు ఇస్తున్నారా ఏమో అర్థం కావడం లేదని చెప్పి సాధారణ ఉద్యోగులైతే తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ధరలు పెరిగి జీతాలు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్‌లు చెల్లిస్తూ ఫీజు రియంబర్స్‌మెంట్ లేక, మెడికల్ రియంబర్స్‌మెంట్‌లు రాక, పెండింగ్ బిల్స్‌తో ఈ విధంగా చిన్నారి తమ పిల్లల యొక్క ఫీజులు కట్టలేక ఈ విధంగా అనేక సమస్యలతో ఉద్యోగులు సతమతమవుతుంటే ఉద్యోగ సంఘాలైతే ఏపీ ఉద్యోగులకు పండగే భారీగా జీతాలు పెంచనున్న ప్రభుత్వం అంటే ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరుగుతుంది. మరి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రాబోతుందని ఏపీ ఎన్జీఓ నేతలు చెబుతున్నారు. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తమ సంఘం ప్రతినిధులు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రాబోతుందని ఏపీ ఎన్జీఓ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా పెండింగ్ డీఏ, పీఆర్సీ కమిషన్ నియామకం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై సీఎంను కోరినట్లు తెలిపారు. మరి ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే శుభవార్త వింటారు అని అన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిల విడుదల, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ బకాయిలపై దృష్టి, వెలగపూడి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అమరావతి పరిధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించాలని కూడా చెప్పారు. అయితే ఏది ఏమైనా ఇంకా మరి సీఎం గారు అయితే హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా చూస్తే వేతనాల చెల్లింపులో జాప్యం అయితే జరుగుతున్నట్లు, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామని కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవలేదని, ఉపాధ్యాయుల జీతభత్యాల చెల్లింపు ఆలస్యం చేస్తున్నారని, వెంటనే జీతభత్యాల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్, మల్లు రఘునాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల జీతాల చెల్లింపు విధానంలో ముందుగా ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు జీతాలు చెల్లించిన తర్వాతనే ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు ప్రక్రియ చేపట్టే విధానం సరికాదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రభుత్వ బీమా సంస్థ ఏపీజీఎల్ఐ పీఎఫ్లో దాచుకున్న పొదుపు చేసుకున్న సొమ్మును అత్యవసరాలకు లోన్లు పెట్టుకుంటే సంవత్సరాలైనా రావట్లేదని, రిటైర్మెంట్ వారికి ఫైనల్ చెల్లింపులు మార్చి 2024 నుంచి చెల్లించడం లేదని, ఉద్యోగులకు పెన్షన్లు అందరూ కలిపి దాదాపు 26,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ఉన్నాయని, వాటన్నింటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేనిఫెస్టోలో హామీని నిలబెట్టుకొని వెంటనే చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేశారు. సరే ఏది ఏమైనా సీఎం గారు అయితే మరి ఉద్యోగ సంఘం నేతలతో మీరు త్వరలోనే శుభవార్త వింటారు, మరి ఉద్యోగులకు ఖచ్చితంగా పీఆర్సీ డీఎలన్నీ విడుదల చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు మరి గుడ్ న్యూస్ సీఎం గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యోగులు ధరల భారంతో, పని భారంతో సంక్షేమ పథకాలు అమలు చేయలేక అనేక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మరి జీతాలు కూడా ఇప్పుడు చాలా తక్కువ అనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పుడు వచ్చే జీతాలు చాలా తక్కువైపోయాయి. ఈఎంఐలు చెల్లించలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే డీఏలు, పీఆర్సీలు, ఏరియర్స్ ఇవన్నీ కూడా 26,000 కోట్ల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఉద్యోగుల విషయంపై దృష్టి పెట్టి వారి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.